ఈ నెల 28వ తేదీన నిర్వహించాల్సిన రైతు సమర భేరీని వచ్చే నెల 30వ తేదీకి వాయిదా వేశామన్నారు రైతు ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు పోలాడి రామారావు. సుమారు 2 లక్షల మందితో ఈ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. రైతు సమర భేరీకి సంబంధించిన వివిధ జిల్లాలకు చెందిన నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పాలకులు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ 30% మంది రైతులకే జరిగిందని, మిగతా 70% మందికి వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీల అమల్లో నిర్లక్ష్యం వైఖరికి విడనాడి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 2 సార్లు భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్ రైతు భరోసా నిధులను పంటల సాగు సమయంలోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పాల ఉత్పత్తిదారులకు లీటర్కు 4 రూపాయలు ఇచ్చిన రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ సామాజిక వర్గాల కార్పొరేషన్లకు పాలక మండలాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న లక్షలాది మందితోని రైతుల మహాగర్జన సమరవేరి సభను కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించాలని చెప్పి మేము ముందుగా నిర్ణయించినాం. ఈ రకంగా అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన దశ లోపల మా రైతాంగం సోదరులు, తర్వాత వివిధ వర్గాల పార్టీల నాయకులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు కూడా వారి విజ్ఞప్తి సూచనల మేరకు వారు ఏమన్నారంటే ఇంకా కల్లాలు కూడా ఇంకా లేవలు ఇప్పుడే కోతగా దశకు వచ్చి కల్లాలలో కూడా ధాన్యపు కేంద్రాల్లో కూడా ఇప్పుడే మనం నిల్వ చేసినాం. వాటికి మన ట్రాన్స్పోర్ట్ కొరకు కూడా మన వాహనాలన్నీ కూడా మన రైతు సోదరులందరూ కూడా కనీసం ఒక 10 రోజులు పడతాయి ఇవన్నీ హార్వెస్ట్ పూర్తయ్యే వరకు. అందువరకు ఈ డేట్ను సవరించడం చెప్పి వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల రైతు ప్రజా సంఘాల నాయకులు, రైతు సోదరులు అందరి విజ్ఞప్తి చేసిన మేరకు మా సూచన ప్రకారం కూడా మేము ఎలాగూ అయినా ఈ 28 పెట్టాలని చెప్పి ఈ వరిధాన్యము సేకరించిన సమయంలో పెట్టాలని చెప్పి మాకు బలమైన ఆకాంక్ష కోరిక ఉండే. కానీ ఈ నెల 28న నిర్వహించాల్సిన రైతు మహాగర్జనను మే 30కి నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ముఖ్య డిమాండ్ ఏదైతే ఉందంటే రైతులకు ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది. దాంతోపాటు రైతు భరోసాగా వస్తున్న ఈ రైతు బంధును ఏకకాలంలో చెల్లించాలని, అటువైపు రైతుకు పెట్టుబడిగా ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వకుండా ఇప్పటికే ధాన్యం కల్లాలకు చేరుకుంది. ఇప్పటివరకే దాదాపు 40% దళారుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇకనైనా కొనుగోలు వేగవంతం